Yeah, this is a case of L4-5 canal stenosis secondary to disc herniation. She is 650, almost near to 60. See, I am standing on the patient's right side. My scope is at L4-5 interlaminar window. Zoom there. I just wanted to show you this is opposite side. Most of the people say that opposite side you cannot go. It's very easy. You see, this is L5 upper border, which is continuing as SAP. That's a tip of SAP. This is IAP. See, that's the L5 traversing nerve root. That's the lateral recess area. This is shoulder area. And you see the axilla. This is the axilla. See, we are done completely over the top decompression. And this is ipsilateral. Now I have to work on the ipsilateral side. Still flavo is there. I have done only flavectomy on the opposite side. Just not to show you this video, I am recording it. This is tip of IAP. This is SAP. Okay. This is the L5 traversing nerve which is exiting under the foramen. And when you give an epidural injection, your needle will come here, somewhere here. Once it hits the SAP anterior border, it will come somewhere here. బి పద్మ వీళ్ళది నెగిటివ్ వచ్చేసి భూమి దగ్గర దాతరపల్లి గ్రామం. గత నెల రోజుల క్రితం మేము నడవలేని స్థితిలో ఉన్నది. సడన్ చేసి తనకు కాళ్ళకు తిమ్మిరి రావడం, చేతులు తెలియకపోవడం, సడన్ గా ఏం జరిగిందో తెలియదు కానీ నడవడంలో మార్పు వచ్చేసి అవి ఇంకా ఇద్దరు బాయ్ని పట్టుకుని నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మా దగ్గరికి పేషెంట్ పద్మ గారు వచ్చినారు. సో తను చెక్ చేసిన తర్వాత ఆమెకు డిస్క్ లో ప్రాబ్లం ఉన్నది అని చెప్పేసి మేము గుర్తించి ఒక ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకుని డాక్టర్ రమేష్ గారిని మేము కలవడం జరిగింది. పానిష్ హాస్పిటల్కి రావడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరలో ఉన్న పానిష్ హాస్పిటల్కి మేము వచ్చినప్పుడు సార్ ఆ ఎక్స్రే చూసి ఆమెకు వచ్చేసి L3 L4 లో నరం కంప్రెస్ అవుతుంది, సర్జరీ చేయాలి, ఎండోస్కోప్ ద్వారా మేము చేయగలుగుతాం అని చెప్పేసి సార్ మాతో మాట్లాడినప్పుడు మేము దాని విల్లింగ్ అయిపోయి ఆపరేషన్ లేకుండా లాప్రోస్కోప్ సిస్టమ్ ద్వారా మేము కేహోల్ సిస్టమ్ ద్వారా చేస్తామని చెప్పి అన్నప్పుడు మాకు కూడా అనిపించింది. డాక్టర్ గారు మేము ఇంతకు చూసాము. తర్వాత పేషెంట్ ద్వారా మేము మళ్ళీ ఒకసారి అది చూడాలని ఆశపడి సార్ ద్వారా చేయించడం జరిగింది. చేసిన వెంటనే థియేటర్ నుంచి రాగానే నడుచుకుంటూ రావడం మేము చూసాము. సో మేము ఆ విషయం చూసిన తర్వాత డాక్టర్ గారి మీద మాకున్న హోప్ ఇంకా 100% పెరిగిపోయింది. సో దీని ద్వారా మేము హ్యాపీగా ఫీల్ అవుతూ డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.